వెల్కమ్ టు టీ సెట్ రైతు మిత్ర కార్యక్రమం. ఈ రోజు రైతు మిత్ర కార్యక్రమంలో కూరగాయల సాగు మెళకువల విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. దీని గురించి వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు అసోసియేట్ ప్రొఫెసర్ హార్టికల్చర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి డాక్టర్ ఎం వెంకటేశ్వర రెడ్డి గారు. సో దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్ కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఒక మనిషి బ్రతకడానికి కావాల్సిన పోషక పదార్థాలన్నీ కూడా కూరగాయల్లోనే లభిస్తాయి. అవి లేకపోతే మనిషి కూడా బ్రతకడం కష్టమే కొంచెం. అంటే అవి కూడా ఒక పాత్రను పోషిస్తాయి చెప్పాలంటే. సో ముఖ్యంగా కూరగాయలు అసలు ఎటువంటి పాత్రను పోషిస్తాయి అనేది వివరంగా మాకు చెప్తారా? సో కూరగాయలు, మనిషి ఆహారంలో కూరగాయలు చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి. సో మనం చూసుకుంటా ఉంటే కూరగాయల్లో మాంసకృతులు లభిస్తూ ఉంటాయి, పిండి పదార్థాలు లభిస్తూ ఉంటాయి, ఖనిజ లవణాలు లభిస్తూ ఉంటాయి, విటమిన్లు కూడా ఉంటాయి. పోషకాహార నిపుణుల ప్రకారము మనిషి సగటున ప్రతిరోజు ఒక 300 గ్రాములు కూరగాయలు తీసుకోవాలి. సో దానిలో 120 గ్రాములు ఆకుకూరలు తీసుకోవాలి, మరియు ఒక 100 గ్రాములు దుంపజాతికి చెందిన కూరగాయలను తీసుకోవాలి. దుంపజాతి అంటే క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ముల్లంగి కానీ, ఆలు కానీ ఇట్లాంటి కూరగాయలను తీసుకోవాలి. తర్వాత మిగతా ఒక 70 నుంచి ఒక 80 గ్రాములు మనం మిగతా కూరగాయలు అంటే టొమాటో కానీ, వంకాయ కానీ, తర్వాత క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇట్లాంటివన్నీ కూరగాయలు తీసుకోవాలి. సో ఈ విధంగా మనిషి సగటున ఒక 300 గ్రాములు కూరగాయలు తీసుకోవాలి. కానీ ప్రస్తుతం మనిషి ఎంత తీసుకుంటున్నారంటే ఒక 100 గ్రాముల కూరగాయలు మాత్రమే తీసుకుంటా ఉన్నారు. సో దీన్ని బట్టి మనకి తర్వాత కూరగాయల సాగుకి ఎంతో అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. సో మీరు తీసుకున్నట్లు క్యారెట్, దీంట్లో విటమిన్ ఏ చాలా అధికంగా ఉంటుంది. దీన్ని తీసుకున్నట్లయితే రేచీకటి అనేది రాకుండా మంచిగా ఇదిగా ఉంటుంది. తర్వాత క్యాబేజీ ఆకుకూరల్లో ముఖ్యంగా ఐరన్ కానీ, మరియు ఇతర లవణాలు, ఇతర ఖనిజ పోషకాలు బాగా లభిస్తూ ఉంటాయి. తర్వాత మిగతా కూరగాయల్లో ఈ పోషకాలన్నీ బాగా లభించడం వలన ఈ కూరగాయలు అనేవి మనిషికి అంటే వేరే మనిషికి కావలసిన విటమిన్లు కానీ లేకపోతే ఖనిజ పోషకాలు కానీ అవన్నీ ఓన్లీ కూరగాయలు లేదా పండ్ల ద్వారానే లభిస్తూ ఉంటాయి. ఇతర ఆహారం అంటే మనం వరి తీసుకున్నా కానీ లేకపోతే గోధుమ తీసుకున్నా కానీ ఏది తీసుకున్నా కానీ దానిలో ఓన్లీ పిండి పదార్థాలు మాత్రమే లభిస్తాయి. కానీ మనిషి ఆరోగ్యానికి కావలసిన విటమిన్లు, ఖనిజ పోషకాలు ఇవన్నీ కేవలం కూరగాయలు మరియు పండ్ల ద్వారానే లభిస్తూ ఉంటాయి. సో ఇందాక నేను చెప్పినట్టుగా సగటు మనిషి పోషకాహార నిపుణుల ప్రకారం 300 గ్రాములు తీసుకోవాలి, కానీ 100 గ్రాములు మాత్రమే తీసుకుంటా ఉన్నారు. సో దీన్ని బట్టి కూరగాయలకి సాగులో మంచి కూరగాయలు సాగుకి మంచి అవకాశాలు ఉన్నాయి. వేరే పంటలతో పోలిస్తే కూరగాయలు సాగు చేసుకున్నట్లయితే మంచి లాభాలు కూడా పండించవచ్చు. సో ఎందుకంటే కూరగాయల్లో తక్కువ కాలంలో అంటే ఏ పంట తీసుకున్నా కూరగాయలని ఒక 2 నెలల్లో మీరు కూరగాయలని కోత కోసి మనీ సంపాదించుకోవచ్చు అనమాట. అంటే ఉదాహరణకి ఏమని చెప్పొచ్చు అంటే మీకు ఆకుకూరలు ఉన్నాయి. ఆకుకూరల్లో మనకి తోటకూర కానీ, పాలకూర కానీ, మెంతికూర కానీ, కొత్తిమీర కానీ వీటన్నిటిని మనం నాటుకున్న నెల రోజుల్లో మనకి కోతకు వస్తుంది అనమాట. అంటే ఇంత తక్కువ టైంలోనే మనకి ఆదాయాన్ని ఇచ్చేవి కూరగాయలు తప్పే వేరే పంట లేదు. మళ్ళీ కూరగాయల్ని తక్కువ నీటితోటి సాగు చేసుకోవచ్చు, మంచిగా అంటే మనకు ఉపాధి అవకాశాన్ని కల్పించుకోవచ్చు. వేరే పంటలతో పోలిచ్చినా కానీ ఒక సంవత్సరంలో ఎక్కువ పంటలు కూడా పండించి ఆదాయాన్ని పండించుకోవచ్చు. సో మిగతా పంటలతో పోలిస్తే కూరగాయలు సాగు చేసుకోవడం వలన మంచి లాభాలు పొందవచ్చు అని తెలియదు. సో కూరగాయలు సాగు చేయాలి అంటే వాటి నేలల స్వభావం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో నేలల స్వభావం అనేది ఎలా ఉండాలంటారు? సో మనకి కూరగాయలు చాలా రకాల కూరగాయలు ఉన్నాయి. ఇందాక చెప్పినట్లుగా కూరగాయలు అంటే ఆకుకూరలు ఉన్నాయి, తర్వాత దుంపజాతికి చెందిన కూరగాయలు ఉన్నాయి, టమాటా, వంగ, మిరప ఇలాంటి కూరగాయలు ఉన్నాయి. సో మనం ముఖ్యంగా ఆకుకూరలు సాగు చేసుకోవాలంటే మనకి ముఖ్యంగా ఎర్ర నేలలు సారవంతమైన నేలలు మంచిగా ఉంటాయి. అట్లానే వీటికి ఏంటంటే వేరు వ్యవస్థ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎర్ర నేలలు, సారవంతమైన నేలలు అనుకూలము. మరియు తర్వాత క్యాబేజీ, క్యాలీఫ్లవరు ఇలాంటి వాటికైతేనేమో
నల్లరేగడి నేల, టమాటా, వంగ, మిరప ఇట్లాంటి వాటికైతేనేమో నల్ల నేలలు అవసరము. అట్లనే దుంప జాతికి చెందిన కూరగాయలు ఉన్నాయి, అంటే క్యారెట్, బీట్రూటు, ముల్లంగి, ఇవన్నీ దుంప జాతి, అంటే భూమిలోనే వాటికి భూమిలో ఉంటాయి అన్నమాట. వాటికి మనం ఎర్ర నేలలు మరి ఇసుక నేలలు అవసరం. ఎందుకంటే ఎక్కువ మనం బరువైన నేలలు వాటిలో కనుక సాగు చేసుకున్నట్లయితే వాళ్ళ దుంప అనేది సరిగా ఊరదు. సో అందుకని ఇసుక నేలల్లో కనుక మీరు దుంప జాతికి చెందిన కూరగాయలు, వేరు దుంప జాతికి చెందిన కూరగాయలని లేత నేలలు మరియు ఎరుపు నేలలు, ఇసుక నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. రైట్, ఫస్ట్ కాల్ చూద్దాం. లైన్లో ఉన్నారు. హలో. రైట్, కాల్ కట్ అయినట్టుంది. సో అనుకూలమైన కూరగాయల గురించి చెప్తారా? అంటే ఇప్పుడు ప్రస్తుత సమయాన్ని బట్టి, అంటే ఇప్పుడు ఏ కాలంలో అయితే ఏ కూరగాయలు వేసుకుంటే బాగుంటుంది అనేది ఒక అనుకూల పరిస్థితులు ఏంటి? సో ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే రబీ సీజన్ నడుస్తూ ఉంది. తర్వాత ఒక నెల తర్వాత మనకి ఇంకొక ఫిబ్రవరి తర్వాత, ఇప్పుడైతే ప్రజెంట్గా ఒక జనవరి 15 వరకు మనం ఏ విధమైన కూరగాయలు, అంటే ఉష్ణోగ్రతలు, నైట్ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండటం వలన మొలకెత్తడానికి కష్టంగా ఉంటుంది. సో జనవరి 15 తర్వాత మీరు ఏ కూరగాయ అయినా నాటుకోవచ్చు. అంటే టొమాటా నాటుకోవచ్చు, మరి పచ్చిమిర్చి కోసం అయితే మిరప నాటుకోవచ్చు, మరియు తర్వాత తీగజాతి కూరగాయలు దోస కానీ లేకపోతే సొరకాయ కానీ ఇలాంటివన్నీ కూడా జనవరి 15 తర్వాత, చిక్కుడు కానీ వీటన్నింటి జనవరి 15 తర్వాత మీకు నాటుకోవడానికి మంచి అవకాశం. తర్వాత నాటుకుంటే జర్మినేషన్ ఉంటుంది, గ్రోత్ అనేది బాగుంటుంది, దిగుబడి కూడా మంచిగా ఉంటుంది. అంటే ఏవైనా కూడా డిసెంబర్లో వేసుకోకపోవడం బెటర్ అంటారు. ఆల్రెడీ ఇప్పుడు డిసెంబర్లో వేసుకునే అంటే మేడం మనకి నవంబర్లో సోవ్ చేసుకున్నవి, ఇప్పుడు వాటికి తక్కువ ఉష్ణోగ్రత కలిగిన క్యాబేజీ, క్యాలీఫ్లవరు, ఆనియన్ ఇవన్నీ అక్టోబర్లో సోయింగ్ చేసుకున్నాం. వాటన్నిటి గ్రోత్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అవన్నీ హార్వెస్టింగ్కి వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడైతే సోయింగ్ అనేది ఏమీ ఉండవు మేడం. ఓకే, సో కూరగాయల్లో ఉన్న విత్తన శుద్ధి ప్రాముఖ్యత ఏంటంటారు? సో విత్తన శుద్ధి, కూరగాయల్లో విత్తన శుద్ధి చాలా అవసరము. ఎప్పుడైతే రైతులు కూరగాయల్ని వ్యాపారాత్మకంగా సాగు చేయాలి అని అనుకుంటున్నారో, మంచి దిగుబడులు సాధించాలి అని అనుకున్నారో వాటికి విత్తన శుద్ధి చాలా అవసరం. సో విత్తన శుద్ధి ఏంటంటే మనకి నేల ద్వారా చాలా రకాల తెగుళ్ళు, అంటే ఎర్లీ స్టేజ్లో చాలా రకాల తెగుళ్ళు నేల ద్వారా ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. సో దాని నుంచి కాపాడుకోవటానికి విత్తన శుద్ధి అవసరం. అట్లానే విత్తనాలు వేసిన తర్వాత మొలకెత్తిన తర్వాత ఒక 30 రోజుల వరకు రసం పీల్చే పురుగులు అనేవి కూడా ఆశించి ఎక్కువ నష్టపరుస్తూ ఉంటాయి. సో ఆ పురుగులు ఆశించి నష్టపరచకుండా ఉండాలి అంటే మనము ఈ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనం ఒక 30 రోజుల వరకు ఎటువంటి పురుగు మందులు పిచికారి చేయకుండానే, విత్తన శుద్ధి అనేది ఏంటంటే చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో దీనివల్ల మనం ఒక పిచికారి చేయటం అనేది తగ్గుతుంది, పురుగుల నుంచి కానీ తెగుళ్ళ నుంచి కానీ రక్షణ పొందవచ్చును. ఈ విత్తన శుద్ధిని మనము 3 రకాలుగా చేసుకోవచ్చును. అంటే మొదటగా ఏంటంటే తెగుళ్ళకు సంబంధించిన విత్తన శుద్ధి అన్నమాట. సో అంటే నేల నుంచి మరియు విత్తనం, ఒక్కోసారి తెగుళ్ళు విత్తనం ద్వారా కూడా వ్యాపిస్తూ ఉంటాయి, అలానే నేల ద్వారా కూడా వ్యాపిస్తూ ఉంటాయి. వాటి నుండి రక్షణకు ఏంటంటే మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనిలో మొదటగా అంటే మీరు హైబ్రిడ్ విత్తనాలు కనుక మార్కెట్ నుంచి పర్చేజ్ చేసుకున్నట్లయితే ఆల్రెడీ విత్తన శుద్ధి చేసుకుంటాయి. కానీ కొన్ని రకాలు, సూటీ రకాలు, ఇవైతే ఏంటంటే మనం మన పొలంలో చేసుకొని విత్తనాలు డెవలప్ చేసుకుంటాం. అట్లాంటి విత్తనాలని మనం పొలంలో నాటుకునేటప్పుడు మాత్రం వీటికి కంపల్సరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. సో విత్తన శుద్ధి చెప్పాను కదా, 3 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటేమో తెగుళ్ళకు సంబంధించిన విత్తన శుద్ధి, రెండేది ఏంటంటే రసం పీల్చే పురుగుల నుంచి నివారణ పొందడానికి విత్తన శుద్ధి అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మనం బయో అంటే జీవన ఎరువులను యూజ్ చేసి కూడా మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. సో మనం ఈ ఫస్ట్ విత్తనాన్ని తెగుళ్ళ నుంచి రక్షణ పొందటానికి ఒక 2 రకాల మందులు ఉన్నాయి. థైరామ్ లేదా క్యాప్టాన్ అనే మందును 3 గ్రాములు కిలో విత్తనానికి మనం జోడించి అంటే ఒక రోజు ముందు, అంటే రేపు సోయింగ్ చేస్తున్నామంటే ఇవాళ నైట్ మనం కిలో విత్తనానికి 3 గ్రాములు క్యాప్టాన్
లేదా 3 గ్రాములు థైరామ్ అనే మందుని కలిపి, అంటే విత్తనానికి ముందు, అంటే పంట వేసే ముందు, పంట వేసే ఒక రోజు ముందు మనకి ఒక కిలో విత్తనానికి 3 గ్రాములు కలిపి, అంటే దానికి విత్తనంకి మందు బాగా పట్టాలంటే బాగా ఒక జిగురు అనేది కూడా యాడ్ చేసినట్టయితే ఈ మందు అనేది విత్తనంలోనికి బాగా చొచ్చుకొని వెళ్ళి తర్వాత మనకి రాకుండా ఉంటుంది. తర్వాత మనం వేసే పంటను బట్టి అనమాట, తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తాయి అనుకుంటే మనం ఈ తెగుళ్ళు మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదా పెరిగిన తర్వాత రసం పీల్చే పురుగులు ఆశిస్తాయి అని అనుకుంటే ఏంటంటే మనం రసం పీల్చే పురుగుల నివారణకు ఇమిడోక్లోపిరిడ్ అనే ఒక మందు ఉంది. ఇది కిలో విత్తనానికి 5 గ్రాములు ఇమిడోక్లోపిరిడ్ వాడుకోవాలి. లేకపోతే థయోమిథాగ్జామ్ అనే ఒక మందు ఉంది. దీన్ని 8 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి మనం ఒక రోజు ముందే నీడలో కిలో విత్తనానికి జిగురు ప్లస్ ఈ మందు కలిపి బాగా అంటించి నీడలో ఆరబెట్టుకోవాలి. తర్వాత రోజు మనం ప్రధాన పొలంలో నాటుకోవచ్చు అనమాట. సో ఇది కాకుండా ఏంటంటే కొన్నిసార్లు మనకి ప్రధాన పొలంలో చాలా రకాల శిలీంధ్రాలు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. అందుకని ట్రైకోడెర్మా విరిడి అని జీవన శిలీంద్ర నాశిని అనమాట, శిలీంద్రం. సో దీనిని కూడా మనకి మన విత్తనానికి ఎందుకంటే ఒక 5 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి, అంటే దీనికి ఒక గ్యాప్ ఒక రోజు ఉండాలి. అంటే పురుగు మందు కానీ తెగులు మందు వాడిన తర్వాత దీనిని 5 గ్రాములు పట్టించి తర్వాత రాసుకున్నట్లయితే దీని మీద ఎఫెక్ట్ ఏమి లేకుండా మంచి జెర్మినేషన్ అనేది రావటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మీకు ప్రధాన పొలంలో ఆశించే తెగుళ్ళ నుంచి కానీ రసం పీల్చే పురుగుల నుండి కానీ మనం రక్షణ పొందవచ్చును. అంటే ఒక రోజు ముందుగా మనం విత్తనాలకి ఇది మందు వేసిన తర్వాత అంటే ఎన్ని రోజుల వరకు మనం దాన్ని కాపాడుకోవచ్చు పంట కోసేదాకా? కాదు మేడం, అంటే తెగుళ్ళ నుంచి ఫస్ట్ ఒక 30 రోజుల వరకు మన రక్షణ పొందుతుంది. అలానే మరియు ఇంకొక తెగుళ్ళు విత్తనం ద్వారా ఆశించే తెగుళ్ళ ద్వారా కూడా మనం ఈ పురుగు మందు వాడటం వల్ల మనం రక్షణ పొందవచ్చును. అదే రసం పీల్చే పురుగులు ఏంటంటే ఒక 30 రోజులు రసం పీల్చే పురుగుల నుండి నివారణ పొందడానికి మనకి పురుగు మందులు అంటాము, ఇమిడాక్లోపిరిడ్. అవి ఒక మొలకెత్తిన తర్వాత ఒక 30 రోజుల వరకు మనం రక్షణ పొందవచ్చు అనమాట. ఓకే, కూరగాయలను అంటే నారుమడిలో పెంచే విధానం గురించి చెప్తారా? కూరగాయల్లో ముఖ్యంగా టమాటా కానీ లేకపోతే వంగ కానీ మిరప కానీ ముఖ్యంగా వీటికి విత్తనాలు చాలా చిన్నవిగా ఉంటాయి. టమాటా కానీ వంగ కానీ మిరప కానీ. అదే ఆకుకూరలు అయితేనేమో మనం వాటికి ఎటువంటి నారుమడి అవసరం లేదు, వాటిని డైరెక్ట్గా ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. సో ఈ నారుమడి అనేది ఎందుకంటే విత్తనం చాలా తక్కువగా ఉంటుంది. సో ప్రధాన పొలంలో నాటుకున్నప్పుడు ఏంటంటే అంటే గడ్డలు ఎక్కువగా ఉండటం వల్ల జెర్మినేషన్ అనేది సరిగ్గా రాదు. అదే నారుమడిలో చిన్న చిన్న విత్తనాలు ఒక నారుమడి చేసుకొని దాంట్లో పెట్టుకొని నాటుకున్నట్లయితే మీకు జెర్మినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనకి చీడపీడలు ఏదైనా ఆశించినట్లయితే దానిని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అందుకని మనము ఈ సోలనేషియస్ కుటుంబానికి చెందిన టమాటా కానీ వంకాయ కానీ లేకపోతే మిరప కానీ ఇలాంటి కూరగాయలని మనం ఒక నారుమడిలో పెంచి తర్వాత ఒక 25 రోజుల నుంచి 30 రోజుల తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. సో అంటే ఇంకొకటి దీని తర్వాత ఏంటంటే ప్లగ్ ట్రే అని నర్సరీ ప్రొఫెషన్ అనేది ఉంది. అంటే ఎక్కువ ఏంటంటే ప్లగ్ ట్రే నర్సరీకి ఎప్పటికి వెళ్తామంటే ఈ కూరగాయల రేట్లు హైబ్రిడ్ రకాలు ఉంటాయి. హైబ్రిడ్ రకాలు టమాటా హైబ్రిడ్ రకం కానీ లేకపోతే ఈ సీడ్ చాలా ఖరీదు ఎక్కువ అనమాట. సో వాటిని నేలలో నారుమడి కంటే ప్లగ్ ట్రేలో చేసినప్పుడు వాటికి ఇంకా జెర్మినేషన్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. సో మనము కొన్నిసార్లు నారుమడిని నేలలో చేసినప్పుడు ఏంటంటే నేల ద్వారా కొంచెం డాంపింగ్ ఆఫ్ వేరుకుళ్ళు తెగులు ఆశించి కొన్ని మొక్కలు జెర్మినేషన్ ఈ వేరుకుళ్ళు ఆశించి మొక్కలు కొంచెం చనిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అలాంటివి రాకుండా మనం ప్లగ్ ట్రేలో చేసుకున్నట్లయితే మనకి మంచి జెర్మినేషన్ మంచిగా ఉంటుంది, అట్లాంటివి చేసుకోవచ్చు. సో ఈ నారుమడిని ఎలా చేసుకోవాలి అంటే మనకి 1 ఎకరానికి
టమాటా కానీ లేకపోతే వంగ కానీ లేకపోతే మిరప కానీ ఒక ఎకరానికి నాటుకోవాలనుకున్నప్పుడు మనకి నారుమడి ఎంత అంటే ఒక 40 చదరపు మీటర్ల ఏరియా సరిపోతుంది. ఈ 40 చదరపు మీటర్లు ఏంటంటే 4 మీటర్ల పొడవు ఉండాలి, 1 మీటర్ వెడల్పు ఉండాలి. ఇలాంటివి ఒక 10 చేసుకుంటే ఇవి ఒక 1 ఏకర్కి సంబంధించిన నారుని పెంచుకోవచ్చు అనమాట. సో వీటిని 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు మరియు ఎత్తైన నారుమడిలు అంటే 10 సెంటీమీటర్లు ఎత్తుగా ఉన్న నారుమడిని తయారు చేసుకోవాలి. సో ఈ నారుమడిని తయారు చేసుకునేటప్పుడు మనం ఆ నారుమడిలో ఎలాంటి పెద్ద పెద్ద గడ్డలు లేకుండా మంచిగా మెత్తగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఈ గింజలు చాలా చిన్నవి కాబట్టి మొలకొచ్చేటప్పుడు ఎటువంటి గడ్డ అడ్డుపడినా కానీ మొలక రావడం కష్టమవుతుంది. సో అందుకని ఏంటంటే ఫస్ట్ ఈ నారుమడిని అంటే 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు ఉన్న ఇట్లాంటి ఒక 10 చేసుకోవాలి. ఆ ఏరియాని బాగా దున్నగాలి. దున్నిన తర్వాత ఒక 10 సెంటీమీటర్ల ఎత్తుగడ నారుమడులు తయారు చేసుకోవాలి. ఈ సైజు మాత్రం ఒక 4 మీటర్ల పొడవు, ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు, ఇబ్బంది లేదు. కానీ వెడల్పు మాత్రం 1 మీటర్ వెడల్పే ఉండాలి. ఎందుకంటే మనం ఈ మొలక వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న కలుపు కానీ లేకపోతే మనం ఏదైనా పిచికారి చేయాలనుకున్నప్పుడు నారుమడి మీద అటు ఇటు ఉండి మనం 2 సైడ్లో ఉండి మనం ఆపరేషన్ చేయొచ్చు అనమాట. లేకపోతే అంటే వెడల్పు ఎక్కువైనప్పుడు అట్లాంటివి చేయడానికి కొంచెం కష్టమవుతూ ఉంటుంది. అందుకని మనం నారుమడి వెడల్పు మాత్రం 1 మీటరే ఉండాలి, పొడవు మాత్రం సాధారణంగా అయితే 4 మీటర్లు, వీలైతే స్పేస్ ఎక్కువగా ఉంటే ఎక్కువైనా వెళ్ళొచ్చు. ఎత్తైన నారుమడులు పెంచుకోవాలి. ఎత్తుగా అంటే 10 సెంటీమీటర్లు ఎత్తైన నారుమడులు పెంచుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఎక్కువ నీళ్ళు ఇచ్చినా కానీ ఆ నీరు అనేది నారుమడి మీద నిలవకుండా పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అందువల్ల మొక్కకి ఎట్లాంటి వేరుకుళ్ళు ఇలాంటివి రాకుండా జాగ్రత్త పడవచ్చు అనమాట. సో ఇట్లా ఫస్ట్ మనం ఈ నేలను బాగా దున్ని మెత్తగా చేసుకోవాలి. ఈ దున్నిన తర్వాత మనకి ఒక 10 నారు మడిలో 10 సెంటీమీటర్ల ఎడంలో గీతలు గీసుకొని ఆ గీతల్లో విత్తనాలని పల్చగా నాటుకోవాలి. సో పల్చగా నాటుకున్న గీతలు గీసుకొని నాటుకున్నట్లయితే మనకి గాలి వెలుతురు మొక్కకు మధ్య దూరం కూడా బాగా ఉండి గాలి వెలుతురు బాగుండి మొక్కలు బాగా దృఢంగా పెరుగుతూ ఉంటాయి. మరియు ఇట్లాంటి ఏరుకులు కూడా ఆశించే పని ఉండదు. తర్వాత ఇట్లా నారు చేసుకొని గీతలు గీసుకొని ఆ గీతల్లో మనం విత్తనాలని పల్చంగా నాటుకోవాలి. తర్వాత ఈ నారుమడి ఇట్లా నాటుకున్న తర్వాత మనం ఈ నారుమడిని తర్వాత పైన విత్తనాలన్నింటినీ చాలా పల్చగా ఉంటాయి. ఈ విత్తన గింజలన్నీ టమాటా గింజలు కానీ, మిరప గింజలు కానీ, లేకపోతే వంకాయ గింజలు కానీ, ఈ గింజలు చాలా చిన్నవిగా ఉంటాయి అన్నమాట. వీటిని చాలా పల్చగా వేసుకొని దాని మీద మళ్ళీ ఒక పశువుల ఎరువు అంటే నేల తయారు చేసేటప్పుడే మనకి ఒక 4 కేజీలేమో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కలపాలి. తర్వాత ఒక 40 కేజీలేమో పశువుల ఎరువు కలపాలి. నత్రజని లాంటి ఎరువులు అయితే ఎట్లాంటివి వాడకూడదు. ఇలాంటివి నత్రజని ఎరువులు ఎక్కువగా వాడినట్లయితే వేరుకుళ్ళు తెగులు కానీ లేకపోతే రసం పీల్చే పురుగులు కానీ ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. అందుకని నారుమడిలో ఎలాంటి నత్రజని ఎరువులు వాడరాదు. ఓన్లీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు పశువుల ఎరువు వాడాలి. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడితే ఏమవుతుందంటే వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. సో మనకి పశువుల ఎరువు వాడటం వలన అన్ని రకాల పోషకాలు లభ్యమై మొక్క అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. నత్రజని ఎరువు కానీ అట్లాంటివి ఏమీ వాడరాదు. సో తర్వాత ఈ నారుమడి గీతలు గీసుకొని వేసుకున్న తర్వాత విత్తనాలను కలుపుకున్న తర్వాత విత్తనాలని మళ్ళీ పల్చటి ఇసుకతో కానీ లేకపోతే ఇంకొకటి ఏంటంటే వర్మీ కంపోస్ట్ అని ఒకటి ఉంది, దాంతో కానీ కప్పుకోవాలి అన్నమాట. సో దీని తర్వాత ఏం చేయాలంటే మనం దాన్ని ఏమంటే ప్యాడీ స్ట్రా అంటాం, అంటే వరి చెత్త కానీ లేకపోతే వేరే ఆకులు దించుకొని కప్పాలి. తర్వాత మనం అంతా ఈ విత్తనాలు నాటుకొని దాని మీద వర్మీ కంపోస్టు, దాని మీద మల్చింగ్ అంటాం, ఇట్లా కప్పటాన్ని ప్యాడీ స్ట్రా కానీ లేకపోతే వీటిని కలపటాన్ని మల్చింగ్ అంటాం. ఇట్లా మల్చింగ్ చేయటం వలన ఏమవుతుందంటే మనం ఇరిగేషన్ అంటే నీళ్ళు ఇచ్చినప్పుడు నేల గట్టిపడకుండా ఉంటుంది. మరియు మనం నీళ్ళు ఇచ్చినప్పుడు ఆ నీళ్ళతో పాటు విత్తనాలు జారి పక్కకు పోకుండా ఉండటానికి మనం ఈ మల్చింగ్ అనేది చేసుకోవాలి.
సో ఈ మల్చింగ్ అనేది ఎప్పటిదాకా ఉండాలంటే మనం క్రాప్ను బట్టి టమాటా తీసుకున్నాం అనుకోండి, మనం నాటిన 5 రోజుల తర్వాత మనకి మొలక వస్తూ ఉంటుంది. అదే చిల్లీస్ అయితే ఒక 7 రోజులు టైం పడుతుంది, ఒక వంకాయ అయితే 6 రోజులు టైం అవుతుంది. సో మనం ఎప్పుడైతే నీళ్ళు ఇచ్చిన తర్వాత 6 రోజుల్లో మనకి ఎప్పుడైతే మొలకలు వస్తున్నాయో ఆ మొలక వచ్చినప్పుడు ఈ ఆకులు అంటే మల్చింగ్ మెటీరియల్ అంటే ఈ వరి చెత్త కానీ లేకపోతే మిగతా ఆకులు ఏమైతే మల్చింగ్గా యూజ్ చేసామో మొలక గమనించగానే వాటిని తీసి పక్కన పెట్టాలన్నమాట. లేకపోతే అట్లానే పెట్టినట్లయితే ఏంటంటే పైకి వచ్చిన మొలక తిరిగి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మొలక గమనించినామో అప్పుడు ఈ ఆకుల్ని ఇవన్నీ తీసి పక్కన పెట్టాలన్నమాట. సో ఈ విధంగా 5 రోజుల తర్వాత తర్వాత మనం మనకి దీనికి సంబంధించిన గ్రోత్ అనేది బాగా ఏదన్నా తక్కువగా ఉన్నప్పుడు మనం 1919 అంటే 3/9 అని పాలిఫీడ్ అని మార్కెట్లో దొరుకుతూ ఉంది. దీన్ని 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది అన్నమాట. సో తర్వాత మధ్యలో మనకి ఎట్లాంటి కలుపు లేకుండా చూసుకోవాలి. తర్వాత జనరల్గా ఏంటంటే మొలక వచ్చిన 6 రోజుల తర్వాత ఒక 10 రోజుల తర్వాత మనకి ఈ నారు అనేది నారు అంటే కుళ్ళిపోవడం నారు పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని డాంపింగ్ ఆఫ్ అని అంటాము. ఇది అంటే మనం నేలలో పశువులు ఎరువు వాడటం వల్ల కానీ లేకపోతే నేల స్వభావాన్ని బట్టి ఒక్కొక్కసారి ఇట్లాంటి తెగులు రావచ్చు. దానికి ఏం చేస్తామంటే డ్రెంచింగ్ చేసుకోవాలి. కాపరాక్సీ క్లోరైడ్ బ్లైటాక్స్ అని అంటాము. దీనిని లీటర్ నీటికి ఒక 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని ఈ పొదల్లో పోసుకున్నట్లయితే మనం కొంతవరకు అరికట్టవచ్చును. మరి నీళ్లు కూడా తక్కువ ఇస్తూ ఉండాలి అప్పుడు. సో ఈ విధంగా మనం నారుమడిని పెంచుకోవాలి. సో పంటను అవసరం బట్టి అంటే ఇప్పుడు టమాటా ఉంది, టమాటా అయితేనేమో 25 రోజుల తర్వాత మనకి మొక్కలు ప్రధాన పొలంలో నాటుకోవాలి. అదే మనకి మిరప అయితేనేమో ఒక 30 నుంచి 35 రోజులు, మన వంగ అయితేనేమో ఒక 30 రోజులు. అంటే అది ఒకటేమో రోజులు చూసుకోవాలి. లేకపోతే ఏంటంటే మొక్క పెరిగే విధానం అంటే మొక్క నారుమడిలో ఒక 10 నుంచి 10 సెంటీమీటర్లు పెరిగింది అప్పుడు మనం తీసుకోవచ్చు. లేకపోతే 4 నుంచి 6 లీవ్స్ ఎప్పుడైతే మొక్క 6 లీవ్స్ ఎప్పుడైతే డెవలప్ అయినాయో అప్పుడు మనం ఇది ప్రధాన పొలంలో నాటుకోవడానికి అవసరమైంది. సో అప్పుడు మనం ఈ మొక్కల్ని పీకి మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. ఏదైనా అంటే ఎక్కువ వయసు ఉన్న నారుమడిని కనుక మనం ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే కొంచెం ఎరువులు మోతాదును పెంచి వేసుకోవాల్సి ఉంటుంది. సో కరెక్ట్గా స్టేజ్లో వాడుకున్నట్లయితే సిఫార్సు చేసిన ఎరువులను వాడుకోవాలి. నారుమడి ఏదన్నా టైం కనుక ఎక్కువ గడిచినట్లయితే ఎక్కువ ఏజ్ ఉన్న నారుమడిని మనం ప్రధాన పొలంలో నాటుకునేటప్పుడు ఎరువుల మోతాదును కొంచెం పెంచి నాటుకోవాల్సి ఉంటుంది. సో ఏది నాటుకున్నా కూడా ఎరువు కొంచెం ఎక్కువగానే ఉండాలి. అంటే మనం మామూలుగా టమాటా అయితేనేమో 25 నుంచి 30 రోజులు. సో మనం 35 రోజుల నుంచి 40 రోజులు ఆగి నాటుకున్నాం అనుకోండి, అప్పుడు కొంచెం ఎరువుల మోతాదును పెంచుకొని వాడుకోవాలి. ఏ మొక్కలకైనా సరేనా? మొక్కలకైనా ఎరువు బాగా ఉండాలి. అవును. అంటే నారుమడి నుంచి ప్రధాన పొలంలో చేసుకునేటప్పుడు అట్లా చేసి నాటుకుంటే మనకి మంచి దిగుబడులు అనేది వస్తూ ఉంటుంది. లేకపోతే దిగుబడి తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకే, హైబ్రిడ్ విషయం ఒకసారి మనం మాట్లాడుకుందాము. అంటే మామూలుగా ఉండేదానికి హైబ్రిడ్కి చాలా తేడా ఉంటుంది. బట్ హైబ్రిడ్ని చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా, ఎందుకు అది తీసుకున్న మనకి ఏమైనా యూజ్ ఉంటుందా? ఉండదు కదా. అంటే యూజ్ అని కాదు, రైతులు ఎక్కువ దిగుబడి వాళ్ళు లాభాల కోసం చూస్తూ ఉంటారు కాబట్టి హైబ్రిడ్లో ఏంటంటే సో ఒక్కసారి విత్తనాన్ని ఒక్కసారే వాడాలి, మరలా వాడకూడదు. సో అందువల్ల ఏంటంటే ఒక్కసారి వాడినప్పుడు దాని దిగుబడి అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. సో దిగుబడి కావాలి, అధిక దిగుబడులు అధిక లాభాలు కావాలంటే హైబ్రిడ్కి వెళ్ళాలి. సో అంటే పర్పస్ కోసం అంటే ఈ ఒక్కొక్కసారి మనం మార్కెట్లో ఎస్పెషల్లీ కూరగాయలు తీసుకున్నట్లయితే ఆ మార్కెట్లో మనకి హైబ్రిడ్ ఇష్టపడుతున్నారా లేకపోతే నాటు రకాలు ఇష్టపడుతున్నారా? సో మార్కెట్లో డిమాండ్ని బట్టి ఈ కూరగాయకి ఈ లక్షణాన్ని కొంచెం రైతులకు అర్థమవుతూ ఉంటుంది లోకల్ మార్కెట్లో. సో కొన్ని కూరగాయల్లో హైబ్రిడ్ ఇష్టపడతారు. ఇప్పుడు టమాటా తీసుకున్నాం అనుకోండి, కొన్ని వాళ్ళు ఏంటంటే తోలు పల్చగా ఉంటుంది. కొన్ని టమాటా ఫ్రూట్ తీసుకున్నట్టయితే అవి కొంతమంది లోకల్ మార్కెట్లో ఇష్టపడతారు. అదే మనం డిస్టెన్స్ ఎక్కువగా లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ చేయాలి, అప్పుడు ఏంటంటే థిక్ అంటే హైబ్రిడ్స్లో ఏంటంటే దూరంగా ఉన్నప్పుడు అవి ట్రాన్స్పోర్ట్లో పాడవకుండా ఉండటానికి సో ఈ హైబ్రిడ్స్ వాడతారు అనమాట. అంటే వాళ్ళ చూజ్ చేసుకోవాలి మార్కెట్ని బట్టి, ఇలాంటివి లోకల్ వెరైటీసా ఏ మార్కెట్లో దేనికి డిమాండ్ ఉంది దాన్ని బట్టి హైబ్రిడ్ సెలెక్ట్ చేసుకోవడమా లేకపోతే వెరైటీస్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చూజ్ చేసుకొని సోయింగ్ చేసుకుంటే మంచిది. కానీ అవి తింటే మంచిదే అంటారా?
మంచిదే మేడం, దాంట్లో ఇది ఏం లేదు, క్వాలిటీస్ మాత్రం అన్నీ బాగానే ఉంటాయి. నీకు ఓన్లీ అంటే ఒకటి దిగుబడిలోన ఛాయిస్ని బట్టి రైస్ గ్రో చేసుకోవాలి. ఓకే, అంటే ఈ నారును ప్లగ్ ట్రే విధానంలో అసలు ఏ విధంగా? సో ఇప్పుడు అంటే జనరల్గా కొంతమంది వెరైటీ అంటే సూటీ రకాలు, కూరగాయల్లో సూటీ రకాలు అనేవి ఉన్నాయి, హైబ్రిడ్ రకాలు అని ఉన్నాయి. హైబ్రిడ్ విత్తనం ఏంటంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. సో ఈ ప్లగ్ ట్రేలో లేటెస్ట్ మెథడ్ అనమాట ఇది. సో ఇప్పుడు నర్సరీ అనేది చాలా బిజినెస్గా కూడా మారిపోయింది. సో ఎందుకంటే రైతు సూటీ రకాలను అయితే మనం నేలలో పెంచుకొని వాటిని ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. కానీ ఈ ప్లగ్ ట్రే అనేది అలా ఉండదు అనమాట. సో దీనికి ఏంటంటే ఒక ప్లాస్టిక్ ట్రే ఉంటుంది, ట్రేలో చిన్న చిన్న గొంతులు ఉంటాయి, వాటిని సెల్స్ అని అంటాం అనమాట. సో దీంట్లో నింపే రూటింగ్ మీడియా ఏంటంటే జర్మినేషన్ రావడానికి వాడేది. మామూలుగా జర్మినేషన్ రావడానికి సాయిల్ ఉపయోగపడుతుంది. అదే ఈ ప్లగ్ ట్రేలో వేసినప్పుడు ఏంటంటే మనం రూటింగ్ మీడియా అంటాం. దీన్ని ఒక 3 పాలు ఏమో కోకోపీట్ అని అంటాము, ఒక పాలు ఏమో వర్మిక్యులైట్, ఇంకొకటి పర్లైట్ అనమాట. ఇవన్నీ చాలా స్టెరిలైజ్డ్ గ్రోయింగ్ మీడియా అనమాట. సో ఈ గ్రోయింగ్ మీడియాని ఈ సెల్స్లో పెట్టి నింపుతాము. సో దీనివల్ల ఏమవుతుంది, ప్లగ్ ట్రేలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ ప్లగ్ ట్రేలో సైజుని బట్టి గుంతలు ఈక్వల్ స్పేస్లో ఉంటాయి. దానికి ఏంటంటే ప్లాంట్ వేరు డెవలప్ అవడానికి సఫిషియంట్ స్పేస్ ఉంటుంది. సో మళ్ళీ తర్వాత ఏంటంటే డాంపింగ్ ఆఫ్ అనేది రాదనమాట. ఎందుకంటే మనం ఇక్కడ యూజ్ చేసే గ్రోయింగ్ మీడియా ఏంటంటే హైలీ స్టెరిలైజ్డ్. పర్లైట్ కానీ, వర్మిక్యులైట్ కానీ, కోకోపీట్ కానీ ఇవన్నీ స్టెరిలైజ్డ్. సో దీంట్లో ఎట్లాంటి మొక్క అనేది చనిపోవటం అనేది జరగదు. అదే కానీ నేలలో పెట్టినప్పుడు ఏంటంటే నేల ద్వారా కొన్ని శిలీంధ్రాలు ఆశించి డాంపింగ్ రావడానికి ఛాన్స్ ఉండదు. కానీ ప్లగ్ ట్రేలో చేసినప్పుడు అలాంటి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే స్టెరిలైజ్డ్ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇంకొకటి ఏంటంటే 100% జర్మినేషన్ ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ మనం అంటే ప్రతి సీడ్ని మనం సమాన దూరంలో పెడుతున్నాం. కానీ ఫీల్డ్లో మనం నేలలో అట్లా పెడతానికి కుదరదు, ఎందుకంటే సీడ్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి. దీంట్లో ఏంటంటే ఒక్కొక్క ఆల్రెడీ మన ట్రేలో ఈక్వల్ స్పేస్లో గొంతులు ఉంటాయి కాబట్టి మనం ఇట్లా పెడుతున్నాం కాబట్టి ప్రతి విత్తనము దానికి సఫిషియంట్ దూరము అవన్నీ ఉండటం వల్ల ఏంటంటే ఎలాంటి కాంపిటీషన్ లేకుండా మంచిగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అదొకటి. తర్వాత మళ్ళా దీంట్లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది సాయిల్లో అనుకోండి, మనం ఎక్కువ నీళ్ళు పోస్తే వాటర్ ఎక్కువ నిలబడి తెగులు రావడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఏంటంటే వాటర్ మనం ఎక్కువ పోసినా కానీ సఫిషియంట్ మాయిశ్చరే ఉంటుంది, మిగతాదంటే డ్రైన్ అవుట్ అవుతుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే దీంట్లో మనకి జర్మినేషన్ బాగా వస్తుంది, ఎలాంటి తెగులు పురుగులు రావు, గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో ఇంకొకటి ఈ ట్రేస్ని ఏంటంటే మనం వేరే టైంలో కూడా మనకి ఎప్పుడైతే అవసరం అవుతుందో ఈ షేడ్ నెట్లు, ప్రొటెక్టివ్ స్ట్రక్చర్స్లో కూడా పెట్టుకొని మనం గ్రో చేసుకుంటాం. ఆఫ్ సీజన్లో కూడా మనం ఇట్లా మొక్కల్ని పెంచుకోవచ్చు అనమాట. సో అందువల్ల ఈ లేటెస్ట్గా రైతులు ఎక్కువగా ఈ ప్లగ్ ట్రే అనే పద్ధతిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. ఓకే, అంటే ప్లగ్ ట్రేలో మనం ఎంతవరకు వాటిని పెంచుకోవచ్చు అంటారు? అది మామూలు ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే మొక్క ఒకటేమో డేస్ లెక్క చూస్తాం, అంటే 20 నుంచి 25 రోజులు. టమాటాకి అయితేనేమో, అదే బ్రింజాలు అయితేనేమో ఒక 25 రోజులు, చిల్లీస్ అయితేనేమో ఒక 30 రోజులు. సో ఈ విధంగా మనం చూసుకోవాలి. సో లేకపోతే ఏంటంటే టమాటా మొక్క ఒక 10 నుంచి 15 సెంటీమీటర్లు పొడవు పెరిగినప్పుడు వాటిని మనం ఆ టైంలో మనం తీసుకొని. సో దీంట్లో ఇంకొక ఈ ప్లగ్ ట్రేలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం సాయిల్లో నుంచి మనం నారుని నేలలో పెంచుకున్నప్పుడు మొక్కల్ని తీసేటప్పుడు వేరు వ్యవస్థ కొంత డ్యామేజ్ జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్లగ్ ట్రేలో అలాంటిది ఏమి ఉండదు అన్నమాట. మొత్తం వేరు వ్యవస్థ వచ్చి మనం ప్రధాన పొలంలో నాటుకున్నప్పుడు ఎలాంటి చనిపోవటం అనేది జరగదు. రైట్, కంటిన్యూ చేయండి. ఈ విధంగా అంటే హైబ్రిడ్ విత్తనాలకి విత్తనాలు చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మరి తొందరగా గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి ప్లగ్ ట్రేలో పెంచుకుంటే మనకి మంచి లాభాలు వస్తాయి అన్నమాట. సో రైతులు కూడా ఆశించినంతగా ఉంటుంది. అయితే ఈ ప్రధాన నేల తయారీ విధానం ఏంటంటారు? ప్రధాన అంటే మనం నారుమడిని ఆల్మోస్ట్ మనం నారుమడిని తయారు చేసుకున్నట్టే మనం ప్రధాన పొలాన్ని కూడా
తయారు చేసుకోవాలి. సో ప్రధాన పొలాన్ని అంటే మనం ఏ కూరగాయ పంటను మనం తయారు చేస్తున్నాము, ఏ కూరగాయ పంటను మనం వేసుకోవాలో ఆ విధంగా నేలను తయారు చేసుకోవాలి. అంటే మనకి ఈ ప్రధాన పొలాన్ని ఒక 2-3 సార్లు బాగా దున్ని ఎట్లాంటి ప్రీవియస్ దానికి సంబంధించిన ప్రీవియస్ పంటకు సంబంధించిన ఎట్లాంటి మొదళ్ళు అట్లాంటివి లేకుండా చూసుకోవాలి. సో బాగా దున్నిన తర్వాత మనం కొన్ని పంటలు, ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయి అనుకోండి, చిన్న చిన్న మడుగులు చేసుకొని మనం కూరగాయ పంట వేస్తూ ఉంటాం. సో మరి ఇంకొకటి ఏంటంటే మనం ఎత్తైన మడులు చేసుకుంటాం, లేదంటే రిడ్జ్ అండ్ ఫర్రో అని అంటాం అనమాట. సో ఆ విధంగా చేసుకొని మనం అంటే అవసరమైన పంటను బట్టి ఇట్లాంటి వేసుకొని మనం పంటలు అంటే ప్రధాన పొలాన్ని తయారు చేసుకోవాలి. అంటే ఈ విధానం అంతా కూడా రైతులకు ఎలా తెలుస్తుంది? అంటే వాళ్ళు వేసుకునే రకాన్ని బట్టి మేడం, అంటే వాళ్ళు టమాటా వేసుకోవాలి అని అనుకున్నారనుకోండి, సో వాళ్ళు అది రిడ్జ్ అంటే మనం దాన్ని ఏమంటారంటే రిడ్జ్ అండ్ ఫర్రో అంటాము. ఆ విధంగా వేసుకుంటే వాళ్ళకి మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. జీవన ఎరువుల గురించి ఒకసారి చెప్తారా? కూరగాయల్లో జీవన ఎరువులు కూడా ఎక్కువగా ఈ మధ్య రైతులు కొంతమంది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. అంటే మనకి రసాయనిక ఎరువులు ఎందుకు వేసుకోవాలి అంటే మనం దాన్ని ఏమంటాము సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకోవాలి అనుకున్నప్పుడు కానీ, లేకపోతే ఈ మధ్య కంటిన్యూస్గా రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల ఏంటంటే నేల యొక్క స్వభావం ఆమ్ల స్వభావానికి గురయ్యి దిగుబడులు తగ్గుతూ ఉన్నాయి. సో అంటే కంటిన్యూస్గా రసాయనిక ఎరువులు వాడినట్లయితే నేలలో ఉన్న సేంద్రియ కర్బనం కానీ ఇవన్నీ ఒక సాయిల్ క్వాలిటీస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో అందుకని మనం ముందు జాగ్రత్తగా కేవలం రసాయన ఎరువులే కాకుండా జీవన ఎరువులు కానీ లేకపోతే సేంద్రియ ఎరువులు రెండు వాడుకున్నట్లయితే మంచి దిగుబడి, మంచి సాయిల్ అనేది ఎట్లాంటి మన నెక్స్ట్ తరాలకు కూడా ఆరోగ్యకరమైన మన నేలని మన ముందు తరాలకి ఇచ్చినట్లు ఉంటాం అనమాట. సో ఈ జీవన ఎరువుల్లో కూరగాయల్లో ముఖ్యంగా 3 రకాల జీవన ఎరువులు ఉన్నాయి. ఒకటేమో నత్రజనికి సంబంధించిన జీవన ఎరువు, దాన్ని రైజోబియం అని అంటాం. సో ఈ రైజోబియాన్ని ఎక్కువగా కూరగాయల్లో లెగ్యూమ్ జాతికి, పప్పు జాతికి చెందిన కూరగాయలు అనమాట. అంటే మనం బీన్స్ కానీ, గోరుచిక్కుడు కానీ, బీన్స్ కానీ, లేకపోతే బఠానీ కానీ ఇలాంటి కూరగాయలకు మనం ఈ రైజోబియం అనే జీవన ఎరువును వాడుకోవాలి. మిగతా అన్ని కూరలకు అంటే టమాటా కానీ, వంగ కానీ, లేకపోతే దోస, వీటన్నిటికీ మనం అజోస్పైరిల్లం లేకపోతే అజిటోబ్యాక్టర్ అని ఈ 2 రకాల జీవన ఎరువులు ఉన్నాయి. ఈ 2 రకాల జీవన ఎరువులను వాడుకున్నట్లయితే మనకి ఈ జీవన ఎరువులు వాడటం వలన ఏంటంటే అంటే రీసెర్చ్ ప్రకారం ఏం చేస్తుందంటే, ఒక కాల్ లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో మేడం, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కొమరామం డిస్టిక్ సిరిపూర్ మండలం లేరుపల్లి గ్రామం నుంచి మాట్లాడతాను మేడం. ఓకే, మీ ప్రశ్న ఏంటో అడగండి. మేడము, మనము కోళ్ళ ఫారం లెక్కల పెంచుకుంటే మన ర్యాబిట్ ఫామ్ ఉంది కదా, అవునండి, దాన్ని పెట్టుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? సో ఇది మీ పౌల్ట్రీ వాళ్ళకిదండి, ఇది కూరగాయలకు సంబంధించిన ప్రశ్న కాదు ఇది. సో మీకు ఏదైనా కూరగాయల సాగు గురించి వివరాలు అంటే దాన్ని అడగండి. ఇదేంటంటే మీరు పౌల్ట్రీ లేకపోతే ర్యాబిట్ ఫార్మింగ్ అంటా ఉన్నారు, ఇది వెటనరీ వాళ్ళకు సంబంధించిన ప్రశ్న. వాళ్ళకి అడిగితే మీకు కరెక్ట్గా సమాధానం అక్కడి నుంచి వస్తుందండి. ఓకే, జీవన ఎరువుల గురించి మాట్లాడుతున్నారు. అంటే ఈ ఎరువులన్నీ కూడా అంటే ఎప్పుడెప్పుడు మనం వేసుకుంటూ ఉండాలి? ఒకసారి వేస్తే సరిపోతుందా? అట్లాగా జీవన ఎరువుల్ని మనం 3 రకాలుగా వేసుకోవచ్చండి. సో అంటే ముందు చెప్పినట్లుగా ఏంటంటే జీవన ఎరువులు వాడుకున్నట్లయితే మనకి రీసెర్చ్ ప్రకారం ఒక 10 నుండి 12% దిగుబడి పెరిగినట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే జీవన ఎరువులు వాడటం వలన నేల యొక్క భౌతిక లక్షణాలు మంచిగుండి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే నిల్వ ఉంచే గుణం కూడా పెరుగుతూ ఉంది. మరియు ఈ జీవన ఎరువులు వాడటం వల్ల ఏంటంటే దానికి గాలికి అంటే ఆక్సిజన్ సరఫరా అనేది బాగుంటూ ఉంటుంది అన్నమాట. సో
సో ఈ జీవన ఎరువులు వాడుకున్నట్లయితే ఈ ఆక్సిజన్ వేరుకి ఆక్సిజన్ సరఫరా మంచిగా ఉంటుంది, వేరు వ్యవస్థ బాగా పెరుగుతుంది. అందువల్ల ఏంటంటే మొక్కకు నీటిని డ్రౌట్ టాలరెన్స్ అంటాం అనమాట. సో దానిని తట్టుకునే శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. మరియు వేరు వ్యవస్థ బాగా ఉండటం వలన నీటి ఎద్దడిని కూడా తట్టుకునే శక్తి ఉంటుంది. సో ఈ విధంగా జీవన ఎరువులను వాడుకున్నట్లయితే మంచిగా ఉపయోగాలు ఉన్నాయి. అట్లానే ఈ జీవన ఎరువుల్లో 3 రకాల జీవన ఎరువులు అని చెప్పాను. నత్రజని అంటే పప్పు జాతికి చెందిన కూరగాయల్లో అయితేనేమో రైజోబియం వాడుకోవాలి. మిగతా వాటికి అయితేనేమో మిగతా రకాల అదే టమాటా వీటికైతేనేమో అజిటోబ్యాక్టర్ అనే జీవన ఎరువులను వాడుకోవాలి. ఈ జీవన ఎరువులను 3 రకాలుగా మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి ఫస్ట్ ఏంటంటే జీవన రకాల్లో మనం ఇందాక విత్తన శుద్ధి అని అనుకున్నాము. సో విత్తన శుద్ధి లాగా కూడా ఈ జీవన ఎరువులను వాడుకోవచ్చు అనమాట. అంటే విత్తనాన్ని ప్రధాన పొలంలో నాటుకునేటప్పుడు 1 కిలో విత్తనానికి ఒక 200 నుంచి 400 గ్రాములు జీవన ఎరువును కిలో ఎకరానికి సరిపడే విత్తనానికి ఎకరానికి సరిపడే విత్తనానికి 200 నుంచి 400 గ్రాములు జీవన ఎరువును విత్తనానికి పట్టించి మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. సో అదొక మెథడ్ అనమాట. లేకపోతే ఇంకొకటి ఏంటంటే పశువుల ఎరువు ఉందనుకో, పశువుల ఎరువుల్లో మనం 1 నుంచి 2 కేజీలు జీవన ఎరువు అంటే అజిటోబ్యాక్టర్ అనేది జీవన ఎరువును 1 నుంచి 2 కేజీలు ఒక 20 కేజీలు పశువుల ఎరువులో వేసిన తర్వాత దాన్ని ప్రధాన పొలంలో అంటే మల్టిప్లై చేసుకొని వేసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే తర్వాత ఈ జీవన ఎరువుల్లో కూడా రకాలు ఉన్నాయి. అజిటోబ్యాక్టర్ అని, ఇంకొకటి ఏంటంటే ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అని ఉంటుంది. దీన్ని కూడా మనం విత్తనానికి పెట్టి వాడుకోవచ్చు. లేకపోతే పశువుల ఎరువుల్లో అభివృద్ధి చేసుకొని ప్రధాన పొలంలో వేసుకున్నట్లయితే అంటే మొక్కకు లభ్యం కానీ భాస్వరం కూడా ఈ జీవన ఎరువులు వాడటం వలన అంటే ఈ ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అని ఉంది. సో ఈ ఫాస్ఫరస్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే సాయిల్లో వేరు రకరకాల యాసిడ్స్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ యాసిడ్స్ రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే భాస్వరం అనేది మొక్కకు లభ్యం కాని స్థితిలో నుండి అది రిలీజ్ అయ్యి మొక్కకి అవైలబిలిటీ ఉంటున్నాడు. అందుకే వీటిని ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అంటాం. సో ఇవన్నిటిని మనం వేసుకున్నట్లయితే మొక్కకు అంటే జీవన ఎరువులు వాడుకున్నట్లయితే మంచి లాభము పొందవచ్చు. అట్లానే మనం రసాయనిక ఎరువులు అయితే ఈ జీవన ఎరువులు వాడకపోయినట్లయితే రసాయన ఎరువులు మోతాదు పెంచాల్సి వస్తుంది. సో దీనివల్ల రసాయనిక ఎరువుల మోతాదును కూడా తగ్గించుకోవచ్చును. సాయిల్ మంచి నేల ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో ఈ విధంగా మనం జీవన ఎరువులు కూరగాయల్లో వాడుకున్నట్లయితే మంచి లాభం ఉంటుంది. అయితే కలుపు సమస్య అనేది సర్వసాధారణంగా ఉండే సమస్య. సో దీన్ని ఎలా నివారించుకోవాలంటారు? కూరగాయల్లో కలుపు అనేది చాలా ప్రధానమైన సమస్య. ఎందుకంటే కూరగాయలకి మనం పశువుల ఎరువు అనేది కంపల్సరిగా మనం మంచి క్వాలిటీ కూరగాయలు రావాలంటే పశువుల ఎరువు అనేది మనకి చాలా ముఖ్యము. సో ఈ పశువుల ఎరువు వేయటం వలన కూరగాయల్లో పశువుల ఎరువు ఎక్కువగా వేయటం వలన మరియు మనం నీళ్లు ఇవ్వటం వలన మరియు మన అవసరాన్ని బట్టి ఈ కలుపు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ కలుపు ఎస్పెషల్లీ మనకి కలుపు అనేది మంచి దిగుబడి రావాలి అంటే మనం నాటిన ఒక 30 రోజుల వరకు ప్రధాన పొలంలో ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి. సో ఈ ప్రధాన పొలంలో ఈ అంటే చిన్న ఎర్లీ స్టేజ్లో ఏంటంటే క్రాపు పెరుగుదల పంట పెరుగుదల తక్కువగా ఉంటుంది, కలుపు పెరుగుదల ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ అంటే మరి వరుసల మధ్య దూరం కూడా ఎక్కువగా ఉండటం వలన లైట్ ఎక్కువగా వచ్చి కలుపు పెరుగుదల చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఈ కలుపు అట్లానే పెరిగినట్లయితే దాదాపు ఒక 50 నుంచి 50% వరకు పంట దిగుబడి నష్టాలు గమనించవచ్చు. మనం కలుపు అట్లానే పెరిగితే 100% నష్టం కూడా రావచ్చు అనమాట. అందుకనే మనం నాటిన తొందరగా ఒక 30 రోజుల వరకు మనం ప్రధాన పొలంలో ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి. సో దీనికి మనం దున్నుకోవాలి. లేకపోతే ఈ మధ్య కొన్ని కలుపు మందులు వస్తూ ఉన్నాయి. సో రైతులు అట్లాంటి కలుపు మందులు కూడా పిచికారి చేసుకొని మరియు అంటే వర్షాకాలంలో అయితే ఈ కలుపు మందులతో పాటు రసాయనిక కలుపు మందులు వాడుకొని ఈ కలుపు సమస్యను తగ్గించుకోవచ్చు. సో ఈ కలుపు మందులు కూరగాయల్లో వాడే ప్రధానమైన
కలుపు ఏంటి అంటే ప్రధానమైన కలుపు మందులు ఏంటి అంటే పెండిమిథాలిన్ 38% ద్రావకం పెండిమిథాలిన్ ఉంటుంది. దానిని లీటరు లేకపోతే లీటర్ 300 mlని లీటర్ 300ని ఒక 200 లీటర్ల నీటిలో కలుపుకొని ప్రధాన పొలంలో విత్తనాన్ని నాటడానికి ముందే మనం పిచికారి చేసుకోవాలి, లేదా నాటిన తర్వాత మాత్రం పిచికారి చేసుకోవాలి. సో ఈ టైంలో చేసుకున్నట్లయితే మనకి ప్రధాన పొలంలో ఈ పెండిమిథాలిన్ పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఒక 15 రోజుల నుంచి 20 రోజుల వరకు ఎటువంటి కలుపు లేకుండా మనం చూసుకోవచ్చును. ఎక్కువ కూరగాయల్లో ఈ పెండిమిథాలిన్ ఉంటుంది. తర్వాత ఆక్సిఫ్లోరోఫెన్ అని ఒక కలుపు మందు ఉంది, దీన్ని కూడా వాడుకోవచ్చు. సో దీన్ని అంటే మనం చూసుకోవాలి, కలుపు మందులు వాడేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి, ఈ కలుపు మందు ఈ పంటకు ఉపయోగపడిద్దా, సరిపోతుందా లేదా అనేది. సో అలా లేకపోతే ఏంటంటే మనకు మొత్తం ఈ కలుపు మందు వలన మొత్తం పంట కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరియు కలుపు మందు ఎప్పుడు పనిచేస్తుంది అంటే నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ కలుపు మందు పనిచేస్తుంది. మరి డ్రైగా ఉన్నప్పుడు కలుపు మందు స్ప్రే చేసినా కానీ దాన్ని పనిచేయదు అనమాట. సరైన మోతాదులో వాడుకోవాలి, తేమ అనేది కరెక్ట్గా ఉండాలి. అప్పుడు ఈ కలుపు మందులు బాగా పనిచేస్తూ ఉంటాయి. ఏదైనా అంటే పంటకి మనం ఒక 30 రోజుల వరకు ఫస్ట్ ఎటువంటి కలుపు లేకుండా ఉండాలి అనుకుంటే, కూలీల ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు దీనికి వెళ్ళాలి. సో ఆకుకూరల్లో అయితే ఎలాంటి ఎలాంటి కలుపు మందులు అవసరం లేదు. సో దాంట్లో అయితే మీరు మనుషుల ద్వారానే తీసుకుంటా ఉంటే మంచిదన్నమాట. సో తర్వాత మనకి ఈ మధ్య ఇంకా కొత్తగా ఇంకొకటి కూరగాయల్లో ఒక 20 రోజుల తర్వాత క్విజలోపాప్ ఇథైల్ అని ఒక మందు ఉంది. దాన్ని ఒక 200 మిల్లీలీటర్లు 200 లీటర్లో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే, అంటే దీన్ని ఏంటంటే పెండిమిథాలిన్, ఆక్సిఫ్లోరోఫెన్ అనే మందులు ఏంటంటే విత్తనం నాటిన తర్వాత, అంటే నాటకు ముందు కానీ నాటిన తర్వాత ఒకరోజు అటు ఇటుగా స్ప్రే చేసుకోవాలి. సో దీన్ని ఏమంటే ప్రీ ఎమర్జెన్సీ అని అంటాం. సో తర్వాత పోస్ట్ ఎమర్జెన్సీ అంటాం, అంటే కలుపు రాకముందనే స్ప్రే చేసుకోవాలన్నమాట. కలుపు వచ్చిన తర్వాత మనం పిచికారి చేసుకుంటే మాత్రం ఎలాంటి కలుపు ఉండదు. దానికి ఇంకొక కలుపు మందు అది క్విజలోపాప్ ఇథైల్ అని ఒక మందు చెప్పాను. అది ఏంటంటే కలుపు వచ్చిన ఒక 2-3 ఆకుల దశలో మనం ఈ కలుపు మందును పిచికారి చేసుకున్నట్లయితే దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో అట్లా ఈ విధంగా తర్వాత మళ్ళీ ఒక 40 రోజుల తర్వాత కానీ లేకపోతే ఇంకా 60 రోజుల తర్వాత పంటను బట్టి మనం అంతర కృషి అంటే దున్ని చేసుకున్నట్లయితే ఈ విధంగా మొత్తం కలుపుని నివారించుకున్నట్లయితే మనం మంచి దిగుబడి చెప్పాం. ఇందాక కలుపు కనుక పెరిగినట్లయితే దాదాపు 40% నష్టం అనేది వస్తూ ఉంది. సో తర్వాత ఇంకా అసలు కలుపుని మనం తీయకపోతే మాత్రం 100% మనకి ఎట్లాంటి దిగుబడి రాదు. సో మనం పంటను బట్టి సరైన టైంలో కలుపు, ఎస్పెషల్లీ కలుపుని మనం ఎర్లీ స్టేజ్లో పంట విత్తిన 30 రోజుల వరకు ప్రధాన పొలంలో ఎలాంటి కలుపు లేకుండా చూసుకున్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయి. అలానే కలుపు లేకుండా ఉండటం వలన కూడా మనకు పురుగు మందులు, తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఈ కలుపు మందులు మనకి హోస్ట్గా పనిచేస్తూ ఉంటాయి. దీని నుంచి మన ప్రధాన పొలానికి వ్యాపిస్తూ ఉంటాయి. అందుకని కలుపు లేకుండా చూసుకోవాలన్నమాట. అయితే కూరగాయల సాగులో ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యం విధానం ఏంటంటారు? కూరగాయల్లో మనకి సమగ్ర అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లు ఏంటంటే మనం కేవలం రసాయనిక ఎరువులు మాత్రమే వాడినట్లయితే దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సాయిల్ ఫర్టిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఆమ్ల స్వభావానికి గురి అవుతూ ఉంటుంది, మరియు నేల అనేది గట్టిపడుతూ ఉంటుంది కేవలం రసాయనిక ఎరువులు మాత్రమే వాడినట్లయితే. కానీ మిగతా ఎట్లా కూరగాయలకు మాత్రము మనం సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యం అంటే సేంద్రియ ఎరువులు వాడాలి, జీవన ఎరువులు వాడాలి, అలానే రసాయనిక ఎరువులు వాడాలి. సో ఆల్రెడీ మనం మీరు పంట ఏ పంట వేసుకోవాలనుకున్నా కానీ ఒక ఎకరానికి 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. సో అప్పుడు మీకు మంచి నాణ్యత కలిగిన కూరగాయలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో తర్వాత జీవన ఎరువులు వాడుకోవాలి. తర్వాత రసాయనిక ఎరువులు. ఈ రసాయనిక ఎరువులు కూడా
మనం మనకి నేల స్వభావాన్ని బట్టి రసాయనిక ఎరువులు వాడేటప్పుడు ఫస్ట్ మనం ఏం చూసుకోవాలంటే నేల స్వభావాన్ని బట్టి చూసుకోవాలి. అంటే ఇది ఎర్ర నేల అనుకోండి, మనం తేలిక నేలలు ఎర్ర నేలలు అనుకున్నప్పుడు సిఫార్సు చేసిన ఎరువుల కంటే మనం ఎక్కువ మోతాదులో ఎరువు వాడాల్సి. అదే బరువైన నేలలు సారవంతమైన నేలలు అనుకోండి, మనం రసాయనిక ఎరువుల్లో రికమెండ్ చేసిన దానికంటే తక్కువ మోతాదులో ఎరువులను వాడుకోవాలి. అట్లానే దీన్ని బట్టి మనం ఎరువులు అంటే నేల స్వభావాన్ని బట్టి మనం ఎరువులు వాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనం ఇంతకు ముందు మనం ఏ పంట వేసాము, సో దాన్ని బట్టి కూడా మనం ఎరువులు మోతాదును వేసుకోవాలి. సో ఇంతకుముందు మనం టమాటా పంటకు ముందు ఏదైనా పప్పు జాతికి లెగ్యూమ్ కుటుంబానికి చెందిన ఎరువులు కనుక లెగ్యూమ్ కుటుంబానికి చెందిన కూరగాయల పంటలు వేసుకున్నట్లయితే అంటే నెక్స్ట్ అంటే ఎరువుల మోతాదును కొంచెం నత్రజని ఎరువును కొంచెం తగ్గించి వాడుకోవచ్చు అనమాట. సో అట్లా మనం అంటే ముందు ఏ పంట వేసామో దానిని బట్టి మనం ఈ రసాయనిక ఎరువులు అనేది వేసుకోవాలి. అలానే సీజన్ బట్టి కూడా మనకి ఖరీఫ్ అనేది ఉంటుంది, వర్షాకాలము, రబీ, శీతాకాలము, ఎండాకాలం. సో ఈ ఎండాకాలంలో క్రాప్ గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఎరువుల మోతాదు కూడా తగ్గించుకోవాలి. వర్షాకాలంలో కూడా మనకి ఎరువులు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అట్లానే రబీలో కూడా మనం ఎరువులు అట్లా మనం సీజన్ బట్టి, నేలను బట్టి, మరి ఇంతకుముందు మనం ఏ క్రాపు పెంచామో దానిని బట్టి కూడా మనం ఎరువులు వేసుకోవాలి. అలానే మనం వేసే పంటను బట్టి కూడా మనం ఎరువులు వాడుకోవాలి. సో సపోజ్ మనం ఆకుకూరలు వేస్తున్నాము అని అనుకోండి, సో ఆకుకూరలకి మనం నత్రజని, భాస్వరము, పొటాష్ ఈ 3 ఎరువులు ప్రధాన పోషకాలు. ఈ మూడింటిని మనం 1:1:1 అంటే 3ని సమపాలలో వేసుకోవాలి. ఆకుకూరలకు నత్రజని అవసరం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఆకుకూరలు అంటే మనం తోటకూర కానీ, పాలకూర కానీ, కొత్తిమీర కానీ, మెంతికూర కానీ వీటన్నిటికీ మనం ఈ నత్రజని, భాస్వరము, పొటాష్ ఈ 3 ఎరువుల్ని సమపాలలో వేసుకోవాలి. తర్వాత క్యాబేజీ, దీనికి కూడా నత్రజని అవసరం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిని సమపాలలో వేసుకోవాలి. తర్వాత మనం దుంపజాతికి చెందిన కూరగాయలు అంటే క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ముల్లంగి. సో వీటిలో ఏంటంటే వీటికి భాస్వరం ఎక్కువ అవసరం అవుతుంది. సో అందుకని భాస్వరం ఎక్కువ అవసరం కాబట్టి వీటిని 1:2:2 అంటే మనం ఆలుగడ్డ కానీ, ఆలుగడ్డ, ఉల్లి, క్యారెట్ వీటన్నిటికీ మనం భాస్వరం ఎరువులు అవసరం అవుతుంది. భాస్వరం మరియు పొటాష్ ఎరువులు ఇవి వేసుకున్నట్లయితే గడ్డ నాణ్యత బాగుంటుంది, మరి వాటిని నిల్వ చేసుకున్నప్పుడు కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. సో అందుకని వీటిని 1:2 అంటే నత్రజని 1 పాలు, భాస్వరము 2 పాలు, పొటాషియం కూడా 2 పాలు అంటే 1:2:2 రేషియోలో వేసుకోవాలి. అంటే మిగతా కూరగాయలు ఉన్నాయి, అంటే టమాటా ఉన్నాయి, మరి మిగతా దోస జాతికి చెందిన కూరగాయలు ఉన్నాయి. వాటిలో ఏంటంటే 1:2:1 అంటే నత్రజని 1 పాలు, భాస్వరము 2 పాలు, పొటాషు అనేది 1 పాలు. సో ఈ రేషియోలో మనం ఎరువులు వేసుకున్నట్లయితే మీకు సమగ్ర ఎరువులు యజమాని పాటించినట్లయితే మీకు మంచిది ఉంటుంది. అంటే అట్లా కాకుండా మనం ఎరువుల మోతాదు అంటే భాస్వరము, పొటాష్ ఎరువులు అధిక మోతాదులో వాడినాం అనుకోండి, అంటే మనకు సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ మధ్య జింకు, ఐరను, మెగ్నీషియము ఇలాంటి పోషక లోపాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ పోషక లోపాలకు కారణం ఏంటంటే చాలా రకాల కారణాలు ఉంటాయి. కానీ మనం ఈ ప్రధాన ఎరువుల్ని సరైన మోతాదులో వాడకపోయినట్లయితే సో సూక్ష్మ పోషక లోపాలు కూడా కనిపించడానికి అవకాశం ఉంటుంది. అన్ని సమానంగా తీసుకోవాలి, అన్ని అంటే దాన్ని మనం ఒక క్రాప్ను బట్టి ఏ రేషియోలో వేయాల్సింది అట్లా వేసుకుంటే మనకి సూక్ష్మ పోషక లోపాలని నివారించవచ్చు అనమాట. ఓకే, కూరగాయల సాగులో అంటే నీటి యాజమాన్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలా? ఒకవేళ అంటే నీరు ఎక్కువ తక్కువ అయినా కూడా ఏం జరుగుతుందంటారు? సో సరే, అంటే మనం పంటను బట్టి మనం నీటి వసతి ఉంచుకోవాలి, నేలను బట్టి నీళ్ళు వసతి ఉంచుకోవాలి. అది ఇప్పుడు మనం తేలిక నేలలు అంటే ఇసుక ఎక్కువ ఉన్నాయి వాటిని తేలిక నేలలు అంటాం. సో తేలిక నేలల్లో మనం నీళ్ళు ఇరిగేషన్ అనేది మనం ఎమ్మటెమ్మటే ఇస్తూ ఉండాలన్నమాట. సో అదే బరువైన నేలలు ఉన్నాయి, వాటిలో ఏంటంటే నీళ్ళు నిలుపుకునే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మనం ఒక 10 రోజుల నుంచి 15 రోజుల వరకు ఇవ్వచ్చు.
అదే మనం ఇసుక నేలల్లో అనుకోండి వాటిని వారం రోజుల వ్యవధిలోనే మనం మళ్ళీ ఇరిగేషన్ అనేది ఇస్తూ ఉండాలి. అంటే మన అవసరాన్ని బట్టి సో మనం మళ్ళీ ఈ పంట ప్రతి పంటలో ఒక సున్నిత దశ అనేది ఉంటుంది. సో ఈ టమాటా కానీ వీటిల్లో ఏంటంటే ఫస్ట్ ఒక 30 రోజుల వరకు వెజిటేటివ్ గ్రోత్ అనేది ఉంటుంది. ఒక 40 రోజులకి ఏమవుతుందంటే మనకు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో 40 రోజుల నుంచి ఒక 10 రోజుల తర్వాత మనకి కాయ అనేది రెడీ అవుతూ ఉంటుంది. సో నాకు ఈ పూత కాయ దశలో మనకి ఎలాంటి పంట అనేది నీటి ఎద్దడికి గురి కాకుండా ఉండాలన్నమాట. సో మనం వెజిటేటివ్ గ్రోత్ శాఖీయ గ్రోత్ ఉన్నప్పుడు కొంచెం వాటర్ స్ట్రెస్ నీటి ఎద్దడికి గురైనట్టయితే దానివల్ల దిగుబడి అనేది పెద్దగా ఉండదు. కానీ పూత కాయ దశలో కనుక మనకి పంట నీటి ఎద్దడికి గురి అయినట్లయితే దిగుబడి అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అంటే లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం దీన్ని గమనించుకొని మనకి పంటలో టమాటా పంట అయితే చెప్పాను పూత మరియు కాయ పెరిగే దశ. అదేనేమో ఉల్లి తీసుకున్నట్లయితే గడ్డ పెరిగే దశ అనమాట. ఇది గడ్డ అనేది మనకి 40 రోజుల తర్వాత ఉల్లిలో గడ్డ ఒక 40 రోజుల తర్వాత గడ్డ పెరగటం స్టార్ట్ అవుతూ ఉంది. సో అట్లానే క్యాబేజ్లో కూడా క్యాలీఫ్లవర్ ఇవన్నీ పెరిగే దశలో వీటన్నిటిని ఏమంటే సున్నిత దశలు అంటాం. సో ఈ దశలో పంట ఎట్లాంటి నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. సో దాంట్లో అట్లా చూసుకున్నట్లయితే అలా ఉన్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు. వేరే దశలో ఉన్నా కానీ ఈ సున్నితమైన దశలో మాత్రం పంట ఏ విధమైన నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. సో అదే చెప్పాను కదా, మళ్ళీ ఇందాక సాయిల్ని బట్టి అంటే తేలిక నేలలు, బరువైన నేలలు మరియు సమ్మర్లో నీటి తడులను ఎక్కువగా నేలను బట్టి మనం తడులు ఇచ్చుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చు. నులి పురుగుల నివారణ గురించి ఒకసారి చెప్తారా? కూరగాయల్లో మనం ఎస్పెషల్లీ ఈ నులి పురుగులు అనేవి సోలనేషియస్ అంటే మనకి టమాటాలో ఎక్కువ నులిపురుగులు కనిపిస్తాయి, వంగలో కూడా ఎక్కువ నులిపురుగులు కనిపిస్తూ ఉంటాయి, మరియు మిరపలో కూడా మనకి నులిపురుగుల సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి నులిపురుగులకి మనం నేల ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడ్ లెవెల్ ఉన్నప్పుడు వీటి పెరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనికి ఏం చేయాలంటే మనకి సమ్మర్లో అంటే ఈ పురుగులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మొక్క సరిగ్గా పెరగదు, గెట్స్ బారి ఉంటుంది, మరియు ఆకులేమో ఎల్లోగా మారిపోతూ ఉంటాయి. ప్రధాన పొలంలో అక్కడక్కడ ప్రధాన పొలంలో గుంపులుగా మొక్కలు చనిపోతూ ఉంటాయి అన్నమాట. అదే మనం ఇదే సిమ్టమ్స్ మనం పోషకాల లోపం వలన కూడా గమనిస్తూ ఉంటాం. కానీ ఈ పోషకాల లోపం వలన అయితేనేమో మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి, గుంపులుగా ఉండదు. కానీ ఈ నులి పురుగులు ఆశించిన పొలంలో మొక్కలు గుంపులుగా చనిపోతూ ఉంటాయి అన్నమాట. సో దీని ఏంటంటే ఈ నులి పురుగులు అనేవి ఈ వేరు వ్యవస్థని డ్యామేజ్ చేస్తాయి. వేరు వ్యవస్థని డ్యామేజ్ చేయటం వల్ల ఏంటంటే మొక్క నేల నుంచి పోషకాలను కానీ నీటిని కానీ తీసుకోలేకపోతూ ఉంటుంది. సో అందువల్ల పెరుగుదల తక్కువగా ఉంటుంది, ఆకులు ఎల్లోగా మారిపోతూ ఉంటాయి. సో దీనికి మనం నివారణ ఏంటంటే ప్రధాన పొలాన్ని సమ్మర్లో మనం బాగా లోతుగా దుక్కి చేసుకున్నట్లయితే అంటే ఆ టెంపరేచర్కి ఒక 50 డిగ్రీల సెంటీగ్రేడ్ అంటే 40 ఉన్నప్పుడు మనం కొంతవరకు పాపులేషన్ తగ్గించవచ్చు. అందుకనే మనం ప్రధాన వేసవిలో లోతుగా దుక్కిలు చేసుకున్నట్లయితే మనం కొంతవరకు నివారించవచ్చు. మరి తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం నులి పురుగుల్ని మనం పంట మార్పిడి చేసుకోవాలి. పంట మార్పిడి అంటే ఒకసారి టమాటా వేసినప్పుడు ఇంకొకసారి ఇంకొక పంట వేసుకోవాలి. ఈ ఎస్పెషల్లీ నులి పురుగులు ఆశించిన పొలంలో బంతి కానీ లేకపోతే ఆవాలు పంట కనుక వేసుకున్నట్లయితే మనం తర్వాత పంటకి ఈ నులి పురుగుల ఉధృతిని మనం కొంతవరకు తగ్గించవచ్చును. సో తర్వాత మనకి ఇంకా ఫైనల్గా మనకి కార్బోఫిరాన్ గిలుకలు అట్లాంటివి వేపపిండి కూడా మనం ఎకరానికి ఒక 200 కిలోలు వేపపిండి వేసుకున్నట్లయితే మనకి నులిపురుగుల ఉధృతిని కూడా కొంతవరకు తగ్గించవచ్చును. అట్లానే కొన్ని నులిపురుగుల మీద ఆశించే కొన్ని జీవన ఎరువులు కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం వేసుకున్నట్లయితే నులిపురుగుల ఉధృతిని తగ్గించుకొని మంచి లాభాలు సాధించడానికి అవకాశం ఉంది. ఓకే, చివరిగా రైతు సోదరులకి కూరగాయల సాగు మెళకువల గురించి ఏం చెప్తున్నారు?
ఈ మధ్య కూరగాయల్లో ఇప్పుడు అంటే టమాటా తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఇంతకుముందు రైతులు ఏం చేస్తారంటే టమాటాని టమాటా భూమిలో నాటిన తర్వాత ఎటువంటి సపోర్ట్ ఇవ్వరు అనమాట. సో ఆ భూమిలోనే అట్లానే పాకిస్తూ ఉంటారు. సో దానివల్ల ఎక్కువ దిగుబడి రాదు. సో ఇది లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే దీన్నే ట్రెలిసింగ్ అంటాం అనమాట. అంటే టమాటా మొక్క పెరిగిన కొద్దీ దానికి ఆధారం ఇవ్వటం అనమాట. టమాటా మొక్క పెరిగే కొద్దీ ఆధారం ఇచ్చుకుంటా వెళ్తూ ఉంటాం పైకి. అంటే ప్రధాన పొలంలో ఆ గట్టుకి ఈ గట్టుకి మధ్యలో ఒక కర్రబాతి దానికి వైర్కి ఒక వైరు హారిజాంటల్గా ఒక వైరు కడతారు. ఈ దానికి టమాటా మొక్కని పైకి ఆ వైరు నుంచి కిందకు వైరు ఏలాడదీస్తారు అనమాట. ఈ వైర్కి టమాటా మొక్క కడతా ఉంటారు. పెరిగే కొద్దీ ఆ దారానికి చుడతా ఉంటారు అనమాట. సో దీన్నే ట్రెలిసింగ్ సిస్టమ్ అంటారు. సో మామూలుగా ఈ సిస్టమ్ కాకుండా పాత పద్ధతి రైతులు ఎక్కువగా గ్రో చేసే వలన ఒక మొక్క నుంచి దాదాపు ఒక 2 కేజీలు లేకపోతే 3 కేజీలు వస్తాయి. కానీ ఈ ట్రెలిసింగ్ పద్ధతి వలన మొక్క నుంచి దాదాపు 10 కేజీలు ఒక మొక్క నుంచి 10 కేజీలు అవ్వచ్చు. అంటే అధిక దిగుబడి సాధించవచ్చు. ఇది ఒక కొత్త పద్ధతి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ పొలం తయారీలో కూడా అందరూ రైజ్డ్ బెడ్స్ తయారు చేసుకుంటా ఉన్నారు. ఎత్తైన మడిని తయారు చేసుకొని నాటుకుంటా ఉన్నారు. దాంట్లో డ్రిప్ ఇరిగేషన్ ఒకటి ఇస్తా ఉన్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మల్చింగ్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఒకటేమో టమాటోలు అయితేనేమో ట్రెలిసింగు, ఎత్తైన నారుమడి తయారు చేసుకొని దాంట్లో పెంచడం ఒకటి, డ్రిప్ ఇరిగేషన్ ఒకటి, మల్చింగ్ ఒకటి. సో ఇవి లేటెస్ట్ పద్ధతులు. వీటిని గ్రో చేసుకున్నట్లయితే మీరు దాదాపు మంచి దిగుబడులు క్వాలిటీ అంటే నాణ్యత కలిగిన కూరగాయలను మనం పొందవచ్చు. రైట్. కూరగాయల సాగు మెళకుల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఇది వాళ్ళ టీసాట్ రైతు మిత్ర కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.